హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డబల్ కమీటా చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదిగోండి, ఈ డబల్ కమీటా చేసుకోవడానికి అయితే ఎడ్జ్లు అయితే తీసేసుకోవాలి. ఎడ్జ్లు ఉంటే కొంచెం బాగోదు. నేను ఈ ఎడ్జ్లు అయితే తీసేసుకుంటున్నా. ఇన్ని రోజులు ఎక్కడ పోయిందా అనుకుంటున్నారా? నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. టైఫాయిడ్ వచ్చిందండి. ఇప్పుడు 1 మంత్ అవుతుంది టైఫాయిడ్ వచ్చి. కానీ వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండు వీడియోలు అయితే పెట్టినా. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఉండి వాయిస్ మంచిగా వస్తలేదు అని చెప్పిల్లన్నమాట. అందుకు నేను ఇంకా చెయ్యలేదు, వీడియోలు చేయలేదు కాదు, మొత్తం లేవలేదు. చాలా ఇబ్బంది అయింది. ఇంకా మళ్ళీ ఇవాళ మొదలు పెడుతున్నా. రేపు ఇంట్లో కిట్టి పార్టీ ఉంది. అందుకోసం స్వీట్ అయితే అన్నీ ఒకటే రోజు చేయాలంటే చెయ్యలేం కదా. ఇది ఏం కాదు కదా, మంచిగానే ఉంటుంది. రేపటి వరకైనా మంచిగానే ఉంటుంది. ఇది ఒక వారం రోజులు తినొచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఎండాకాలమే కదా, ఏం పాడు కాదు, మంచిగా ఉంటుంది. ఇట్లా మళ్ళీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 4 పీసెస్గా అయితే కట్ చేసుకుంటా. నేను ఇట్లా చేసుకుంటా. మీతో మాట్లాడినందుకు నాకు ఏదో పోగొట్టుకున్నట్టు ఎట్లనో ఉన్నది. ఇవన్నీ కట్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్. ఇదిగోండి, ఈ గ్లాస్తోనైతే నేను 4 గ్లాసెస్ షుగర్ అయితే తీసుకున్నాను. మళ్ళీ 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటా. కొన్ని తక్కువ పడితే పోసుకోవచ్చు, ఏం కాదు. దీనికి కొలత అంటూ ఏం లేదు. ఇదైతే ఇటు సైడ్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ముట్టించుకోవాలి. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆయిల్ పెట్టుకున్నా మూకుడులో. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మూకుడులో ఆయిల్ అయితే వేసుకున్నా. మనం ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, ఏది తినేవాళ్ళు అది వేసుకోవచ్చు. ఆయిల్ అంటే ఒక పల్లి నూనె తప్ప ఏదైనా బాగానే ఉంటుంది. పల్లి నూనె అయితే వేసుకోకూడదు, అది కొంచెం స్మెల్ వస్తుంది. ఇది వేయగానే అది నూనె అనేది పొంగుతుంది. పల్లి నూనె మనకు పల్లి నూనెకి ఆ గుణం ఉంటుంది అన్నమాట. అయితే అది అది బాగుండదు. స్వీట్లలోకి పల్లి నూనె బాగుండదు. మనం ఈ చక్కెర కరిగేటట్టు అయితే కలుపుకోవాలి. కొంచెం ఈ పాలు వేయం కదా, మనం పాలు వేస్తే అది అప్పటికప్పుడే తినాలి అని అంటారు. ఈ పాలు వేయం కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువనే తీసుకోవాలి, కొంచెం పలచగా చేసుకోవాలి. ఆయిల్ ఆగిపోయింది. ఇప్పుడైతే నేను వీటిని వేసుకుంటున్నా. ఒకటి వేసుకొని చూద్దాము, ఆయిల్ ఆగిందా లేదా తెలుస్తుంది. ఒకటి వేసుకుంటే
ఇంకా ఆయిల్ కొంచెం కాగాలి. మనకి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే ఆ స్వీట్ అన్నది చాలా బాగుంటుంది. కొంచెం పెద్దగా పెట్టుకొని ఆయిల్ వేడైనాక చిన్నగా పెట్టుకుందాం. ఆయిల్ వేడైంది కదా, మంటను తగ్గించుకుందాము. తగ్గించుకొని ఇప్పుడైతే బ్రెడ్ ముక్కలు మనం ఒకటొకటిగా వేసుకోవాలి. మనకు మంచిగా వేగాలి, బ్లాక్ అవ్వకూడదు. బ్లాక్ అయితే టేస్ట్ అయిపోతుంది. ఇవి తొందరనే వేగిపోతాయి. ఈ స్వీట్ అయితే చాలా ఈజీ. మనం ఎక్కువ చేసుకోము, ఇప్పుడు చేసుకుంటున్నాం కానీ మనం ఎక్కువ చేసుకోము. ఈ స్వీటు మనం ఎక్కువ ప్రిపేర్ చేసుకోము, కానీ వేరే వాళ్ళు చాలా ప్రిపేర్ చేసుకుంటారు, కానీ మనం ఎక్కువ ప్రిపేర్ చేసుకోము. ఇది ఈ బ్రెడ్ ముక్కలకైతే చాలా నూనె పడుతుంది. ఇగో ఇట్లనైతే అన్నిటినీ ఇట్లా వేపుకుంటాను. వేపుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కాల్చేసుకున్నాను అనమాట నూనెలో. ఇదిగోండి, ఇవన్నీ ఇలానైతే కాల్చుకున్నాను. ఇప్పుడు ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం గిన్నెనైతే ఇటు సైడ్ పెట్టుకుంటున్నా. ఈ పాకం లైట్గా వస్తే సరిపోతుంది. సరిపోతుంది. పాకం అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఈజీగా చేసుకునేది చెప్తాను చూడండి. ఇట్లా ఒక 2 స్పూన్ల 2-3 స్పూన్ల చక్కెర అయితే తీసుకోవాలి. ఇక ఒక 10-12
ఇలాచీలను అయితే వేసుకుంటానా, 13 దాకా వేసుకున్నా. ఒక్క తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ పౌడర్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇట్లా వేసుకోవచ్చు. స్వీట్లలో ఒకటే పనిచేస్తుంది. మనం హాట్లలో వేసుకోవాలంటే మళ్ళీ ఇలాచీలు తీసుకొని వేసుకోవాల్సిందే. స్వీట్లకి అయితే బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మనం ఈజీగా చేసుకునే స్వీట్ అన్నమాట ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను అయితే కిందికి దించుకొని అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ గిన్నె అయితే పెట్టుకోవాలి. చాలా ఈజీ. ఇదిగోండి, ఈ ముక్కల్ని దీంట్లో వేసుకొని మునుగుతున్నాయి. ఇది అవసరం ఏం లేదు. దీనిలో పట్టకపోయినాయి అనుకోండి, దీనిలో పట్టకపోతే మాత్రం దాంట్లో వేసుకొని కొన్నిగా అట్లా వేసుకోవచ్చు. దీంట్లో పడుతున్నాయి కాబట్టి మొత్తం వేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకు పాకం తక్కువ అవుతుంది, ఈ బ్రెడ్ ముక్కలు ఎక్కువ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం ఒక సగం వేసుకొని తీసుకొని మళ్ళీ అట్లా చేసుకుంటాం అన్నమాట. అందుకు నేను ఫస్ట్ ఆ బాండి పెట్టుకున్నాను. ఏం అవసరం లేదు, ఇది ఇప్పుడు ఎక్కువనే అయింది, మంచిగానే అయింది. ఈ షుగర్ తక్కువ వేసుకోవాలి అనుకుంటే మాత్రం అట్లా వేసుకోవాలి. షుగర్ తక్కువ ఏం అవసరం లేదు, మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటే ఇదిగోండి ఇట్లా వేసుకోవాలి. ఇదైతే ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. ఇట్లా ఇంత అవుతుంది. ఇవన్నీ ఉబ్బిపోతాయి మంచిగా. ఉబ్బిపోయిన తర్వాత మంచిగా జీడిపప్పు, బాదాం అన్నీ వేసుకోవచ్చు. వేసుకోకపోయినా ఏం పర్లేదు, ఇది ఇట్లనే తినేయచ్చు. ఇదైతే చాలా బాగా వస్తుంది. మా పిల్లలకైనా మా ఆయనకైనా ఇదైతే చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇదన్నీ మంచిగా ఇట్లా అదుముకొని ఇట్లా లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇంకా అయిపోయినట్టే, మన డబల్ కా మీఠా అయిపోయినట్టే. ఇంతే అండి, డబల్ కా మీఠా చేసుకునే ప్రాసెస్ ఇంతే, ఏముండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి చేసుకొని చూసి చెప్పండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఉంటాను.